ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. లెట్ us turn our Bibles to 2 Corinthians chapter 4 verse 7. మనమందరం కూడా దేవునికి వాక్యం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. ఐఎమ్ రీడింగ్ ఫర్ యు. మీకోసం దేవునికి వాక్యంలో నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించుతాను. బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ earthen vessels, that the excellence of the power may be of God and not of us. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. డియర్ ఫాదర్, వి కమ్ టు యువర్ ప్రెసెన్స్. ప్రియమైన తండ్రి, నీ సన్నిధికి మేము వస్తున్నాం. వి కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మీ యొక్క కృపా సింహాసనం దగ్గరికి మేము వస్తున్నాం. స్పీక్ టు us లార్డ్. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. యువర్ వర్డ్ ఈస్ ట్రూ. మీ యొక్క వాక్యం మాత్రమే సత్యం. స్పీక్ టు us బై ఓపెనింగ్ అవర్ ఇయర్స్ అండ్ హార్ట్స్. మా యొక్క హృదయములను అలాగే మా యొక్క చెవులను తెరచి మీరు మాతో మాట్లాడమని మేము కోరుకుంటున్నాం. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే. యేసుక్రీస్తు యొక్క బలమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. As we can see here, Apostle Paul is writing to the church at Corinth. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ మాట్లాడుతున్నారు. బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ earthen vessels, that the excellence of the power may be of God and not of us. ఆ బలాధిక్యము మామూలమైనది కాదు, అది దేవుని వల్ల. ఆ బలాధిక్యము మా మంటి ఘటములో ఉన్నది అంటూ మాట్లాడు. యూ కెన్ సీ హియర్, వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ద earthen vessels. మంటి ఘటములలో ఐశ్వర్యము అని ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ earthen vessels. మంటి ఘటములలో ఐశ్వర్యం. అవర్ బాడీస్ ఆర్ earthen vessels. మన యొక్క శరీరములు మంటి ఘటములు. అవర్ బాడీ కేమ్ ఫ్రమ్ ది డస్ట్. మన యొక్క శరీరము మట్టిలో నుండి తీయబడింది. అండ్ ఆఫ్టర్ వీ డై, ది సేమ్ బాడీ విల్ గోస్ టు ద సేమ్ ప్లేస్. మనం చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరం ఎక్కడి నుండి వచ్చిందో అదే స్థలానికి మరలా అది వెళ్తుంది. సో బైబిల్ కాల్స్ అవర్ బాడీస్ యాజ్ earthen vessels. అందుకే దేవునికి వాక్యము మన యొక్క శరీరములను మంటి ఘటము అని పిలుస్తుంది. అవర్ బాడీస్ ఆర్ earthen vessels. మన యొక్క శరీరములు మంటి ఘటం. ఆల్సో పాల్ కాల్స్ ద బాడీ యాజ్ ద బాడీ ఆఫ్ డెత్. పౌలు ఈ యొక్క శరీరాన్ని ఏమని పిలుస్తారంటే మరణానికి లోనైన శరీరం. అవర్ బాడీస్ బిలాంగ్స్ టు ది ఎర్త్. మన యొక్క శరీరములు ఈ యొక్క మంటికి చెందినవి. అండ్ అవర్ బాడీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద బాడీ ఆఫ్ డెత్. మన యొక్క శరీరములను మరణానికి లోనైన శరీరములు అని దేనికి వాక్యం పిలుస్తుంది. ఎస్, అవును, ప్రేస్ ఆఫ్ అవర్ బాడీస్ ఆర్ earthen vessels. మన యొక్క శరీరములు ఈ లోక సంబంధం. అవర్ బాడీస్ ఆర్ earthen vessels. మంటి ఘట్టములుగా మన యొక్క శరీరములు ఉన్నాయి. అవర్ బాడీస్ ఆర్ ద బాడీ ఆఫ్ డెత్. మన యొక్క శరీరములన్నీ కూడా మరణానికి లోనైన శరీరం. బట్ ఏ గుడ్ న్యూస్ ఇస్ దేర్. అయితే ఒక శుభవార్తను ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ద అపోస్టల్ పాల్ ఈస్ ప్రీచింగ్ దిస్ గుడ్ న్యూస్ టు ద చర్చ్ ఎట్ కొరింథ్. ఈ యొక్క శుభవచనాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. వీ హ్యావ్ ద ట్రెజర్ ఇన్ దిస్ earthen vessels. ఈ ఐశ్వర్యము మన యొక్క మంటి ఘటంలో ఉంది. వాట్ ఈస్ దట్ ట్రెజర్? ఏంటి ఆ యొక్క ఐశ్వర్యం? ద బైబిల్ సేస్ ద ఎక్సలెన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైన శక్తి అనే ఐశ్వర్యము మనలో ఉంది. వీ హ్యావ్ ది పవర్ ఆఫ్ గాడ్. మనలో దేవుని శక్తి. డూ యు నో? మీకు తెలుసా? యూ హ్యావ్ ది పవర్ ఆఫ్ గాడ్. మీలో దేవుని శక్తి. యూ ఆర్ ఆల్వేస్ కీపింగ్ బై దట్ పవర్. నీవు అన్ని వేళలా ఆ శక్తి చేత కాపాడబడుతుంది. In Romans 8 verse 11 we can say that the Holy Spirit who raised Jesus from the dead is the one who is living in you and is ready to raise you up from the mortal bodies.
రోమపత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన మన యొక్క ఆత్మ మీలో నివసిస్తున్న ఎడల మరణానికి లోనైన మీ శరీరంలో కూడా ఆ ఆత్మ జీవింపజేస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్! ఎంత అద్భుతమైన మాట. The Holy Spirit will give the life in abundance. పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితానికి సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు. దట్ ఈస్ ద ట్రెజర్. అదే ఐశ్వర్యం. యు హ్యావ్ ది పవర్ ఆఫ్ గాడ్. నీలో దేవుని శక్తి ఉంది. యు హ్యావ్ ది పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలో ఉంది. వేర్? ఎక్కడ తెలుసా? ఇట్స్ ఇన్ అవర్ ఎర్తన్ వెజల్స్. ఈ యొక్క మంటి శరీరంలో, ఈ యొక్క మంటి ఘటనలో అటువంటి ఐశ్వర్యం ఉంది. ద ఎక్సలెన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ గాడ్. ఆ బలాధిక్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము we have in our bodies. అది మనలో ఉంది, మన శరీరంలో ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ పీపుల్ we are. ఎంత గొప్ప ప్రజలు మనం. Apostle Paul is saying that this power of God is not of us. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ బలాధిక్యము మనది కాదు. The power which is in you is not of you. నీలో ఉన్న శక్తి అది నీది కాదు. నీలో ఉన్న బలం అది నీది కాదు. That power belongs to God. ఆ శక్తి దేవునికి చెందినది. We have a treasure in our earthen vessels. మన యొక్క మంచి ఘటనలో ఒక గొప్ప శక్తి దాగి ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క శక్తి. దట్స్ వై యూర్ ఆల్వేస్ కీపింగ్ బై దిస్ పవర్. అందుకే మనమందరం కూడా ఈ యొక్క అద్భుతమైన శక్తి చేత కాపాడబడుతున్నాం. వీఆర్ కీపింగ్ అవే ఫ్రమ్ సేటన్. మనం సాతాను దగ్గర నుండి కాపాడబడుతున్నాం. అలాగే వాట్ ఏ వండర్ఫుల్ ట్రూత్ పాల్ ఈస్ షేరింగ్. ఎంత అద్భుతమైన సత్యాన్ని పౌలు మనకి బోధిస్తున్నారు. యూ మే బి ప్రెస్డ్ హార్డ్ ఆన్ ఎవ్రీ సైడ్. ఒకవేళ అన్ని వైపులా మీకు శ్రమలు వస్తున్నాయేమో, బట్ డోంట్ వరీ. కానీ అతరే పడకు. బికాస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. ఎందుకంటే దేవుని శక్తి నీలో ఉంది. యూ కెన్ టేక్ దట్ ప్రాబ్లం అండ్ యూ కెన్ స్టాండ్ అపాన్ దట్ ప్రాబ్లం. నీవు ఆ యొక్క సమస్య మీదే నువ్వు నిలబడగలవు. నీవు ఆ సమస్యతో పోరాడగలవు. యూ కెన్ ఫైట్ విత్ దట్. నీవు ఆ సమస్యను పోరాడగలవు. బికాస్ ద గాడ్స్ పవర్ రెస్ట్ అపాన్ యు. ఎందుకంటే దేవుని శక్తి నీ మీద నిలిచి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ద బైబిల్ కాల్స్ ద పవర్ ఆఫ్ గాడ్ యాజ్ ట్రెజర్. దేనికి వాక్యము ఆ యొక్క దేవునికి చెందిన బలాన్ని ఏమని పిలుస్తుంది తెలుసా? ఐశ్వర్యం అని పిలుస్తుంది. ఇట్స్ అ ట్రెజర్. అది ఐశ్వర్యం. యూ మే నాట్ హ్యావ్ రిచెస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీకు ధనం లేకపోవచ్చు. యూ మే నాట్ బి ఎ రిచర్ ఇన్ దిస్ వరల్డ్. నీవు ఒకవేళ ధనికుడు కాకపోవచ్చు. బట్ ఎ గుడ్ న్యూస్ ఇస్ దేర్ ఫర్ యూ. కానీ ఒక గొప్ప శుభవార్త నీ కొరకు ఉంచబడింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అదేంటో తెలుసా? దేవుని శక్తి. అండ్ ఇట్ ఈస్ ద ట్రెజర్ ఇన్ అవర్ లైఫ్స్. అది మన జీవితంలో గొప్ప ఐశ్వర్యం. హల్లెలూయా. వి ఆల్ నో అబౌట్ లాజరస్, ద పూర్ మ్యాన్. మనందరికీ తెలుసు ఆ యొక్క దరిద్రుడైన లాజరు. హీ హ్యాస్ నో రిచెస్. అతనికి ధనం లేదు. హీ హ్యాస్ నో హౌస్. అతనికి ఇల్లు లేదు. హీ హ్యాస్ నో ఫ్యామిలీ. అతనికి కుటుంబం లేదు. ఈజ్ అలోన్. అతను ఒక్కడే జీవిస్తాడు. A wonderful truth shared by Jesus is that Lazarus went up to heaven. అయితే ఒక అద్భుతమైన సత్యాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ దరిద్రుడైన లాజరు పరదేశంలోనికి కొనుక్కోబడ్డాడు. వై? ఎందుకు? హీ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్. అతనిలో దేవుని శక్తి నిలిచి ఉంది. ఈవెన్ దో హీ డస్ నాట్ హ్యావ్ రిచెస్. అతనికి డబ్బు లేకపోయినా, ధనం లేకపోయినా, హీ హ్యాస్ ద కీపింగ్ పవర్ ఇన్ హిస్ ఎర్తన్ వెజల్స్. అతను నిత్యము కాపాడే దేవుని యొక్క అద్భుతమైన శక్తి అతని యొక్క మంటి ఘటంలో ఉన్నది. You have that power. నీలో అటువంటి శక్తి. You have that power of God in your earthen vessels. నీ యొక్క మంచి ఘటంలో అటువంటి దేవుని శక్తి నీలో ఉంది. I want to read another verse and I will close. మరొక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. 1 Peter chapter 1 verse 5. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. Who are kept by the power of God through faith for salvation, ready to be revealed in the last time. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా
దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. డూ యు నో దట్ యు ఆర్ కెప్ట్ బై ది పవర్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ ఫెయిత్? నీ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడబడుతున్నారని మీకు తెలుసా? ద poor Lazarus kept by the power of God through his faith. ఆ యొక్క దరిద్రుడైన లాజరు తన యొక్క విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడ్డాడు. అండ్ ద రిజల్ట్ ఈజ్ హీ వెంట్ అప్ టు హెవెన్. ఆ ఫలితం ఏంటి తెలుసా? అతను పరలోకానికి పరదేశికి కొనుక్కోబడ్డాడు. హీ వాజ్ కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా అతను దేవుని శక్తి చేత కాపాడబడ్డాడు. He was kept by the power of God. దేవుని శక్తి చేత కాపాడబడ్డాడు. అండ్ వెంట్ అప్ టు హెవెన్. పరదేశిగా కొనుక్కోబడ్డాడు. వాట్ ఏ వండర్ఫుల్ గ్రేట్ థింగ్ దట్ వీఆర్ హియరింగ్ నౌ. ఎంత గొప్ప మాటను మనం వింటున్నాం కదా. యూ హ్యావ్ దట్ ట్రెజర్. ఆ యొక్క ఐశ్వర్యం నీలో ఉంది. యూ ఆర్ కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత నీవు కాపాడబడుతున్నావు. వీ షుడ్ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్. ఈ యొక్క విషయాన్ని బట్టి మనం దేవుని యొక్క నామాన్ని స్తుతించాలి. మే ద లార్డ్స్ నేమ్ బి ప్రైజ్డ్. దేవుని యొక్క నామం మాత్రమే మహింపరచబడింది. యూ హ్యావ్ ద పవర్. ఇలా శక్తి. డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్. నా ప్రియ స్నేహితుడా, నువ్వు దేని విషయంలో కూడా చింతపడదు. డోంట్ గెట్ డిప్రెషన్ రూల్ ఓవర్ యూ. ఎటువంటి సమస్య నీ మీద ఏలుబడి చేయనివ్వదు. యూ షుడ్ రూల్ ద డిప్రెషన్. ఆ యొక్క సమస్యను నువ్వే అధిగమించాలి. బికాస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. ఎందుకంటే దేవుని శక్తి నీలో ఉంది. దట్ ఈస్ ద ట్రెజర్ ఇన్ ద ఎర్త్ అండ్ వెసల్స్. అదే ఈ యొక్క మంటి ఘటంలో ఐశ్వర్యం. డు నాట్ వరీ. దేని గురించి చెప్పండి, దేని గురించి చెప్పండి. ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. ఈ మాటల్ని దేవుడు మన ఇంటిలో దీవించి ఫలింపజేయను.